125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతాపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీమణి రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నూతన పాలక మండలి చైర్మన్ ముప్పల్లా విజేతారెడ్డి, సభ్యులు శివప్రదీప్, జీత్ సింగ్, చైతన్య, విజయ్ కుమార్, లతేష్, శిల్ప, శిరీషతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మంత్రి దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ముప్పల్లా విజేతారెడ్డి, సభ్యులు స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి అంకితాభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. 1891 ఆలయ నిత్య నైవేద్యాల కోసం భూదానం చేసిన రంగారావు, జింక వాహనోత్సవం కోసం తన ఇంటిని దానం చేసిన మునుముడి సుబ్బమ్మ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈనాటి సంతాపేట ఆంజనేయ స్వామి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి ప్రమాణ స్వీకార చైర్మన్ గా శ్రీ విజేత గారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. అదేవిధంగా జనసేన తరఫున సుజయ్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు వారిని వేదిక మీద అవసరంగా కోరుతున్నాం. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.